శాంతిత్రయము అని అశ్వమేధ పర్వము, శాంతి పర్వము, అనుశాసనిక పర్వము ఈ మూడు కూడా మనశ్శాంతి కారకములు అని పిలుస్తారు. ఆయన పేరెత్తితే వానలు పడవలసిన అవసరం లేదు. ధర్మరాజంత గొప్పవాడు ఎందుకయ్యాడు అంటే ఎప్పుడు ఎక్కడ ఏది మంచి ఉందన్నా వినడానికి చదవడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే లోకంలో తెలుసుకోవడము అనేటటువంటి ప్రక్రియ ఎవరిలా ఉండాలి అంటే ధర్మరాజు గారిలా ఉండాలి. భీష్ముడి దగ్గర మహానుభావుడు అన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఆయన అంత ధైర్యశాలి. అన్నీ చెప్పవలసినవి చెప్పి ఇక నువ్వు రేపు రావక్కర్లేదు, ఫలానా సమయంలో రా, వచ్చేటప్పుడు అంత్యేష్టి సంస్కారం చేసేటప్పుడు ఏ ఏ వస్తువులు పట్టుకురావాలో కూడా తాను పడుకుని తనకి కావలసినవి తానే చెప్పుకున్నాడు. ఆ శవం యొక్క కాళ్ళ వైపు పట్టుకోవాలి. అలా పట్టుకుంటే వెళ్ళిపోయిన వారు పరమ గౌరవనీయులు అని చెప్పినట్టు అవుతుంది. ధర్మరాజు గారు ధృతరాష్ట్రుణ్ణి పిలిచి కాళ్ళు చూపించి భీష్ముడివి, తాను ధృతరాష్ట్రుడు కలిసి భీష్ముడి కాళ్ళు